సో మా ఆఫీస్కి పోస్ట్ ద్వారా ఒక లెటర్ వచ్చింది. సో ఈ లెటర్ని నేను ఏం లెటర్ అనేది ఒకసారి మీ ముందే చదువుతాను నేను. ఓకే. శ్రీయుత గౌరవనీయులైన ఓకే టీవీ జర్నలిస్ట్ శ్రావ్య గారికి నమస్కరించి వ్రాయునది ఏమనగా, అయ్యా నమస్కరించి వ్రాయునది ఏమనగా, నేను అనగా సుంకరి నరసింహస్వామి గౌడ్ తండ్రి రామయ్య గౌడ్, గ్రామం వెలికట్ట, మండలం కొండపాక, జిల్లా సిద్దిపేట నివాసిని. మా స్వంత గ్రామము చేర్యాల మండలం అకునూరులో మా తాతగారు కీర్తిశేషులు సుంకరి చెన్నయ్య గౌడ్ ఆస్తి గురించి ఇట్టి ఆస్తి వివరములు సర్వే నెంబర్ 431లో గల ఏ/14 ఎకరాల 18 గుంటలు, సర్వే నెంబర్ 432 విస్తీర్ణము 5 ఎకరాల 22 గుంటలు, సర్వే నెంబర్ 448 విస్తీర్ణము 9.9 ఎకరాల 7 గుంటలు, సర్వే నెంబర్ 547 విస్తీర్ణము 1 ఎకరా 38 గుంటలు, సర్వే నెంబర్ 548 విస్తీర్ణము ఏ/7 ఎకరాల 19 గుంటలు, సర్వే నెంబర్ 571 విస్తీర్ణము ఏ/1 ఎకరం 4 గుంటలు, సర్వే నెంబర్ 839 విస్తీర్ణము ఏ/1 ఎకరం 20 గుంటలు, సర్వే నెంబర్ 443 విస్తీర్ణము ఏ/19.5 గుంటలు, సర్వే నెంబర్ 447 విస్తీర్ణము ఏ/5 ఎకరాల 30 గుంటలు, 1954-55 కాస్ర పహినీల ప్రకారం ఇంకా 3 నెంబర్లు మొత్తం కూడా తప్పుదారి పట్టించినారు. అట్టి భూమి పేర్లు ఒక రాత్రి కోలు పొలము పల్లె రస్తా 2 తూర్పు దొందడి గోలోని కోలు పక్కకు దొడ్డికాడి 3 దొడ్డికాడి పెరడుపల్లె రస్తా. మా తండ్రి సుంకరి రామయ్య గౌడ్ చిన్న వయస్సులోనే మా తాతగారు సుంకరి చెన్నయ్య గౌడ్ చనిపోయినాడు. కాబట్టి ఇట్టి ఆస్తిలో మా తాతగారికి రావాల్సిన వాటా మా బాపమ్మకు రెవెన్యూ రికార్డులో వ్రాయాలి. అలా రాయకుండా మా వాటాదారుడు అయిన సుంకరి సాయిలు గౌడ్ తండ్రి బక్కరాజయ్య పేరు మీద అప్పటి రెవెన్యూ వారు మొత్తం ఆస్తిని 1954-55 కాస్రా పహనీలో వ్రాసినారు. 2 ఇండ్లను 1వ ఇల్లు కోడూరు మల్లయ్య, రెండవ ఇల్లు తుంగనారాయణ, వీళ్ళ ఇద్దరికి కూడా గ్రామ పంచాయతీ వారు రికార్డులో మార్చినారు. సర్వే నెంబర్ 432లో ఆకుల శంబయ్య మరియు మంతపూరి రాజయ్య, సుంకరి సాయిలు గౌడ్, పాములు చంద్రయ్య వీళ్ళిద్దరి పేర్ల మీద కూడా చేసినారు. ఏ విధముగా అప్పటి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు అక్రమంగా పట్టా మార్పు చేసినారో నా తండ్రి సుంకరి రామయ్య గౌడ్ బుద్ధి వచ్చిన నుండి సుంకరి సాయిలు గౌడ్, ఆకుల శంబయ్య గౌడ్, మంతపూరి రాజయ్య గౌడ్, తాటిపాముల చంద్రయ్య వీరి నలుగురితో కూడా మా వాటా మాకు ఇయ్యమని అడగగా వీళ్ళు ఒక్కటై గొడవలు పెట్టుకున్నారు. ఇట్టి ఆస్తికి సుంకరి సాయిలు గౌడ్, సుంకరి రామయ్య గౌడ్ సమాన వాటాదారులు. మిగతా ముగ్గురికి కూడా మాకు ఎటువంటి సంబంధం లేదు. అప్పటి నుండి నా తండ్రి సుంకరి రామయ్య గౌడ్ గొడవలకు తట్టుకోలేక అప్పటి నుండి ఊర్లో పట్వారు రెవెన్యూ అధికారులు చుట్టూ నా తండ్రి గారు ఉన్నంత వరకు కూడా తిరిగిన ఒక్క అధికారి కూడా పాత రికార్డ్స్ చెక్ సపోర్ట్ చేయలేదు. మా తండ్రి గారు చనిపోయిన తర్వాత నుండి అప్పటి వరకు విఆర్ఓ, ఎంఆర్ఓ, ఆర్టీఓ నుండి జాయింట్ కలెక్టర్ నుండి సిసిఎల్ఏ నుండి ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నుండి ముఖ్యమంత్రి వరకు దరఖాస్తులు పెట్టుకున్నాను. అయినా ఏ ఒక్క ఆఫీసర్ కానీ పాత రికార్డ్స్ను చెక్ చేసి ఇట్టి సమస్యను పరిష్కారము చేయలేదు. మరియు బ్రిటిష్ వారి ప్రభుత్వం నుండి రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు గవర్నమెంట్ డబ్బులతో జీతాలు తీసుకున్న వాళ్ళు కదా. అప్పటి రెవెన్యూ వారు మా తాతగారి వారసత్వ ఆస్తిని అక్రమంగా రికార్డ్స్లో పట్టా మార్పు చేసి నా కుటుంబాన్ని వీధిపాలు చేసినారు. అప్పటి నుండి ఇప్పటి వరకు పోరాటము చేస్తూనే ఉన్నాను. పరిష్కారం కాలేదు. ఇప్పటి ప్రభుత్వంలో ప్రజావాణిలో 4 సార్లు దరఖాస్తు చేసుకున్నాను. అయినా పరిష్కారం చేయుటలేదు. దయచేసి నా సమస్యను తెలంగాణ రాష్ట్రంలో ఉన్న భూ సమస్యలు మొత్తం కూడా పరిష్కారం చేసే వరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారందరికీ నెలకు మొదటి తారీఖు జీతాలు ఇచ్చుట కాదు,
ఒక 6 నెలలు జీతాలు ఆపు చేసి మా సమస్యలు భూ సమస్యలు మొత్తం కూడా దయచేసి పరిష్కారము చేయగలరని నా యొక్క ప్రార్థన. రెవెన్యూ వారు తప్పులు చేసి సామాన్యుని బాధ పెడుతున్నారు. ఈ సమస్యను చేయకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు కేసు పెట్టాలి. కాబట్టి నాకు లాయర్ను పెట్టుకునే స్తోమత లేదు. దయచేసి ప్రభుత్వ లాయర్ను ఏర్పాటు చేయగలగరని కోరుచున్నాను. దయచేసి దరఖాస్తు అందిన వెంటనే తిరిగి జవాబు పంపించగలరని మా యొక్క మనవి. ఇట్లు తమ విధేయుడు నరసింహస్వామి గౌడ్, తండ్రి రామయ్య గౌడ్, గ్రామం వెలికట్ట, మండలం కొండపాక, జిల్లా సిద్దిపేట 502277. ఇక మొబైల్ నెంబర్ నేను చెప్పా. పాపం ఇగోండి, ఎస్ ఇదంతా కూడా ఒకటే, 3 లెటర్లు పెట్టినారు. పాపం ఈయన గోడు ఎవ్వరు కూడా గత ప్రభుత్వంలో కూడా నేను బతింలాడినా, మీరు అందరు విన్నారు కదా, బతింలాడి నేను చదవలే. యాక్చువల్గా మీ సమక్షంలో చదువుదామని నేను చదవలే. ఇగో ఇట్లా ఏమంటున్నాడు ఈయన ఇట్ లాస్ట్, నేను ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా నాకు న్యాయం జరగట్లేదు, అందరు కూడా మ్యామ్యామ్యాలు అయిపోయినారు, సో ఎవరు కూడా ఎంక్వైరీ చేయట్లేదు, ఎవరు కూడా ఏం చేయట్లేదు. సో దయచేసి ఈ ప్రభుత్వం రెవెన్యూ డిపార్ట్మెంట్ జీతాలు ఒక 6 నెలలు ఆపండి. నెల నెలా జీతం తీసుకొని వీళ్ళు సామాన్యుల కోసం పనిచేస్తలేరు. ఒక 6 నెలలు రెవెన్యూ శాఖ జీతాలు ఆపేస్తే మా అస్వంటి వాళ్ళ విలువ వీళ్ళకు తెలుస్తుంది అని చెప్పి పెద్ద ఆయన నాకు రాసిండు. తప్పకుండా నేను చెప్తున్నా, ఎవరైనా అడ్వకేట్ ఈయన తరపున, ప్రభుత్వం తరపున అడ్వకేట్ ఎవరైనా వాదిస్తారా, లేకపోతే స్వచ్ఛందంగా ఈయన కేసు అంటే కోర్టులో కేసు వేద్దామంటే స్తోమత లేదని చెప్తా ఉన్నాడు. సో నేను ఏమడుగుతున్నానంటే ఈయన తరపున ఎవరైనా అడ్వకేట్ ముందరికి రాగలుగుతారా, ముందరికి వచ్చి ఈయన బాధను మీరు ఈయన రికార్డ్స్, ఈయన లింక్ డాక్యుమెంట్స్ అన్ని తీయగలుగుతారా, సో తీసి కోర్టులో కేసు వేసి ఈయనకి ఏమైనా న్యాయం చేయగలుగుతారా అని చెప్పి నేను ఎవరైనా అడ్వకేట్స్, మానవత్వం ఉన్న అడ్వకేట్స్ ఎవరైనా ముందరికి రావచ్చు. మానవత్వం ఉన్న అడ్వకేట్స్ ఎవరైనా సరే, నేనున్న సమాజం కోసం కృషి చేస్తున్నా అన్నటువంటి అడ్వకేట్లు ఎవరైనా ఉంటే, సో దయచేసి ఈయనకి రైతుకి న్యాయం చేయండి, కోర్టులో కేసేసి. సో ఈయనకి స్తోమత లేదంటున్నారు, సో అయితే గవర్నమెంట్ అడ్వకేట్ అన్న ఇప్పించండి అని చెప్పి కోరుతా ఉన్నాడు. సో దయచేసి ఎవరైనా ముందరికి రండి, మేము కూడా ఇతన్ని కలుస్తాం, కలిసి మాట్లాడతాం, మరి ఏమైనా సహాయం చేయొచ్చేమో అని మేము కూడా చూస్తాము. సో ఇట్లా ఏమి వ్యవస్థ మొత్తం ఫెయిల్ అయిన కాడ సో ఇట్లా బాధితులందరూ కూడా ఓకే టీవీని ఆశ్రయిస్తున్నారు. సో అతి త్వరలో మాకు రీసెంట్గా కొన్ని వివరాలు కూడా మేము సేకరిస్తూ ఉన్నాం. పట్టంచేరులో నీలం మధు ముదిరాజ్ గారి డబల్ రిజిస్ట్రేషన్ బాధితులందరూ కూడా ఓకే టీవీని ఆశ్రయిస్తున్నారు. ఇంకెవరైనా బాధితులు ఉంటే కూడా రావచ్చు. సో ఇంకెవరైనా బాధితులు ఉంటే, ఎందుకంటే ఇప్పటికే ఒక సుమారుగా 5-6 ఓకే టీవీని సంప్రదించడం జరిగింది. నీలం మధు ముదిరాజు చిట్కుల్లో చేసినటువంటి డబల్ రిజిస్ట్రేషన్లు కావచ్చు, లేకపోతే హౌస్ నెంబర్లు ఎన్ని హౌస్ నెంబర్లు వచ్చినాయి అన్న విషయం కావచ్చు. సో ఎట్లా డబల్ రిజిస్ట్రేషన్ జరిగినాయి, ఆయన ప్రమేయంతో ఏమేమి జరిగినాయి అనేది మేము ఒక్క ఎపిసోడ్ చేస్తే చాలామంది అప్రోచ్ అయినారు. ఎందుకంటే నీలం మధు గురించి ఏ మీడియా దగ్గరికి వెళ్ళినా మాకు ఎవరు కూడా చేయరు. ఎందుకంటే నీలం మధు అడ్వర్టైజ్మెంట్లు అవన్నీ చూసి కూడా డెఫినెట్గా అయిన రేవంత్ రెడ్డితో ఫోటో చూసి కూడా మరి ఎవరు కూడా ముందరికి రారు శ్రావ్య గారు. సో మీరైతేనే మీరు ఎవరిది కూడా ఆలోచించకుండా చేస్తారు కాబట్టి సో మా సంగతి కూడా చూడండి అని చెప్పి కొంతమంది ముందరకు వస్తున్నారు. ఇంకెవరైనా బాధితులు ఉంటే కూడా దయచేసి ఓకే టీవీని ఆశ్రయించండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే.